నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన ఉంటుందని ఇదివరకే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు. అక్కడ ఆ రోజుల అనంతరం అక్కడ నుంచి నేరుగా దక్షిణ కొరియాకు వెళ్తారు. అనంతరం అక్కడ పర్యటన ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14న ఉదయం హైదరాబాద్కు తిరిగి చేరుకుంటారు. ఈ 10 రోజుల పర్యటనలో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా చర్చలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. వీరిలో ప్రముఖంగా అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ సీఈఓ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈఓ, పెప్సీ కో సీనియర్ మేనేజ్మెంట్, అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన వారు ఉన్నారు. ఇక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితోనూ సీఎం భేటీ కానున్నారు. ఈ నెల 6వ తేదీన వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ ఉండనుంది. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం బృందం వివరించనుంది. ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం కావాలని, ఆర్థిక సాయం చేయాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని కూడా సీఎం సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం పైన అక్కడ డీన్తో మాట్లాడనున్నారు. అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని సందర్శించనున్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టబోయే అంశాలను అక్కడ పరిశీలించనున్నారు. ఇక దక్షిణ కొరియా పర్యటనలో టెక్స్టైల్స్ దిగ్గజ కంపెనీలతో సీఎం సమావేశం కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఉంటుందని ఇదివరకే అధికారులు ప్రకటించిన విషయం అయితే మనకు తెలుస్తుంది. మొదట హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు ముఖ్యమంత్రి. అక్కడ ఆరో రోజు అనంతరం అక్కడ నుంచి నేరుగా దక్షిణ కొరియా వెళ్తారు. అనంతరం అక్కడ పర్యటన ముగించుకొని తెలంగాణ మరి బయలుదేరుతారు. సో మొత్తానికైతే 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించున్నారు. ఇందులో భాగంగానే ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం అమెరికా బయలుదేరారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన ఉంటుందని తెలుస్తుంది. మొదట హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకోవడం, అక్కడ ఆరో రోజుల పాటు అనంతరం అక్కడ నుంచి నేరుగా దక్షిణ కొరియా వెళ్ళడం, ఇవన్నీ కూడా షెడ్యూల్ అయితే చేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయం హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు ముఖ్యమంత్రి. ఈ 10 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొత్తం 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చర్చలుంటాయని అధికారులు చెప్తున్నారు. ఇటు ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీలు చర్చలు జరుపుతున్నారు. నిన్న ఆనంద్ మహీంద్రా కూడా వచ్చి ముఖ్యమంత్రి కలవడం కూడా మనం చూసాం. సో ఇలా దేశీయ, విదేశీయ మొత్తం సంస్థలని కూడా తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు మొగ్గు చూపడం మరి ఇది ఒక శుభపరిణామం అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా అందరూ అంటున్న పరిస్థితి. వీరిలో ముఖ్యంగా అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ సీఈఓ, అలాగే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈఓ, పెప్సికో సీనియర్ మేనేజ్మెంట్, అమెరికన్ ఎయిర్లైన్స్ చెందిన వారుగా ఉన్నారు. మొత్తం ఇక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో ముఖ్యమంత్రి భేటీ కూడా కానున్నారు. ఈ నెల 6న వాషింగ్టన్ లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే మూసీ ప్రాజెక్టు తో పాటు రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి కూడా ఆయనకు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం బృందం వివరించింది.
ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యం కావాలని, ఆర్థిక సాయం చేయాలని కూడా కోరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యమైన అక్కడి నుంచి దీంతో ఆయన మాట్లాడినారు. అనంతరం శాంతాస్ లోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా సందర్శిస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి చేపట్టబోయే అంశాలను అక్కడ కూడా పరిశీలించున్నారు. ఇక దక్షిణ కొరియా పనుల్లో టెక్స్టైల్ దిగ్గజ కంపెనీ సీఎం ముఖ్యమంత్రి సమావేశం అయితే కానున్నారు. మొత్తానికి ఈ పర్యటన అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము చాలా ఉపయోగపడుతుందని ఓవైపు అధికారులు అయితే తెలుపుతున్నారు. ఆ రకంగా ప్రభుత్వం కూడా తెలిపింది. సో ఒక రకంగా ఇలా జరుగుతుంది. రాజకీయంలో ఉన్న మనం అసెంబ్లీలో మనం చూసాం, దాదాపు అనేక బిల్లులు కూడా ఆమోదం పొందాయి. ఇప్పటికీ రాష్ట్రంలో ఇదివరకే వేరే ముఖ్యమంత్రులు ఎవరైనా శివులు వెళ్ళినా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టారు. ఎలాంటి పట్టింపులు లేకుండా విదేశీ పనులు చేస్తారని ఒక మాట కూడా ఇటు ప్రభుత్వం మీద పడకుండా అసెంబ్లీలో పూర్తిగా అవసరమైన హామీలు ఏవైతే ఇచ్చారో రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇలా చాలా విషయాలపైన పూర్తి స్పష్టతతో వివరాలన్నీ కూడా అసెంబ్లీ ద్వారా చెప్పి ఇప్పుడు పర్యటనలకు వెళ్ళడం అనేది కూడా ఒక శుభ సాంప్రదాయానికి తెరలేపిందని అంటే మహేందర్, ప్రపంచ బ్యాంకుతో కూడా ఈ నేపథ్యంలో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మూసీ రివర్కి సంబంధించి మూసీ ప్రక్షాళన విషయంలో వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం అందించాలని అక్కడ అడగనున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకే పర్యటన ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎంతో పాటు మరికొంతమంది అధికారులు, మంత్రులు కూడా వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. సో ఏ విధంగా చూడాలి? పర్యటనలో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు రాబోతున్నాయన్నట్లుగానే భావించాలా? ఎస్ విజయ్, మొత్తంగా న్యూయార్క్ వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలపై చర్చించున్నారు. దీంట్లో సెప్స్కో, హెచ్సిఏ కంప్యూటర్ ప్రతినిధులతో కూడా భేటీ అవుతారు. అయితే మొత్తంగా వాషింగ్టన్ ఇక ప్రపంచ దిగ్గజాల కంపెనీలతో పాటు ప్రపంచ బ్యాంకు అధినేతతో కూడా ముఖ్యమంత్రి భేటీ కావడం, ఇక్కడ ఉన్నట్టు అభివృద్ధిని వాళ్ళు ప్రణాళికను అలాగే మాస్టర్ ప్లాన్స్ ఏదైతే హైదరాబాద్ ను ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు, ఇక్కడ పెట్టుబడులకు వారికి ఏ విధంగా అనుగుణంగా ఉంటుంది, ఏ ప్రామిసెస్ మనం ఇవ్వగలుగుతున్నాం రాష్ట్రం నుంచి వాళ్ళకి అనేటువంటి పూర్తి విషయాలతో, పూర్తి ప్రణాళికతో వారు సిద్ధం చేసుకొని ఇటు వరకు పర్యటన అయితే అక్కడ జరుగుతుంది. మొత్తంగా రాష్ట్రానికి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుంది. ఇక్కడ డల్లాస్ లో వ్యాపార సంస్థ ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. అంటే ఇక్కడ ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇక్కడ డెవలప్మెంట్ కోసం అటు విద్యా సంస్థలతోనూ, అంతర్జాతీయ విద్యా సంస్థలతోనూ ఇటు పెట్టుబడుల లక్ష్యంగా ఇక అంతర్జాతీయ బ్యాంకులతో కూడా ఇవన్నిటితో ఆయన భేటీ అవ్వడం అనేది మొత్తంగా రాష్ట్రానికి మరొక గుడ్ న్యూస్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. ఇది కూడా ఒక లాభదాయకంగా ఉంటుంది రాష్ట్రానికని అందరూ కూడా భావిస్తున్న సమయం అనుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.